హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లల కోసం ఒక మంచి హెల్దీ అయిన స్నాక్ని చేద్దాం పదండి. భూతద్దం వేసి వెతికినా కూడా మీకు ఎక్కడ అన్హెల్దీగా అనిపించదు. దీనిలో వాడే ఐటమ్స్ అన్నీ అలా ఉంటాయి మరి. సో ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పూల్ మకానా గింజలు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కాజు వేసుకోండి. నేను ఎక్కడ కొలతలు చెప్పట్లేదు, మీకు నచ్చినవి ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే అన్నీ ఈక్వల్గా వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి నువ్వులు వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇవే కాదండి, ఇందులో ఇంకా చాలా నట్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఫైనల్గా మీకు ఇంకేం నట్స్ వేసుకోవాలో చెప్తాను. మనం వేసిన ఈ నట్స్ అన్నీ కూడా తక్కువ మంట మీద చిన్నగా పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచి అరోమా కూడా వస్తుంది మనకి. ఇవన్నీ క్రిస్పీగా వేగిపోవాలన్నమాట. దీంట్లోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకోగలిగితే మాత్రం ఫస్ట్లో వేసుకోవాలి. నా దగ్గర వేయించిన పల్లీలు ఉంటే అవి పొట్టు తీసేసినవి ఉన్నాయండి. చట్నీ కోసం రెడీగా చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. వేయించిన పల్లీలు కాబట్టి అవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఆ పల్లీలు వేస్తే మాత్రం పూల్ మకానా వేసినప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క నట్ కూడా కంప్లీట్గా వేగిపోవాలి. కంప్లీట్గా వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం అనేది పోర్షన్స్ ఈక్వల్గా ఉండాలి. మీరు వేసే నట్స్ ఒక కప్ అయితే బెల్లం ఒక కప్పు తీసుకోండి, అప్పుడే మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిపోయి క్యారమెల్ లాగా అయిపోవాలి. బెల్లం కంప్లీట్గా కరిగిపోయి చిన్నగా నొరుగులాగా అనేది వస్తుంది, అప్పుడు ముదురుపాకం వచ్చినట్టు. ఈ ముదురుపాకం వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సో చూడండి, ఇది ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత మీరు వేయించుకున్న నట్స్ని ఇందులోకి వేసేయండి. నట్స్ని వేసిన తర్వాత బెల్లం కంప్లీట్గా నట్స్కి పట్టేలాగా కలిపేసుకోండి. బెల్లం ఎక్కడ మిగిలిపోకూడదు. కంప్లీట్గా నట్స్కి పట్టేసిన తర్వాత దీన్ని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే కాస్త విడివిడిగా అనుకుంటే కనుక చల్లారిన తర్వాత పొడి పొడిగా మనకు మిక్చర్ లాగా వస్తుంది. పిల్లలకి ఇది బాగా నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొద్ది కొద్దిగా తీసుకోండి, అప్పుడు మీకు పిల్లలకి నచ్చుతుందా లేదా అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం వేసిన నట్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్తీ అండి. పిల్లల స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, వాళ్ళ హెల్త్కి కానీ చాలా చాలా మంచిది. కానీ తక్కువ అమౌంట్లో పెట్టండి, ఎందుకంటే ఇవి నట్స్ ఎక్కువగా తిన్నప్పుడు వేడి చేస్తాయి పిల్లలకి. సో కొద్ది కొద్దిగా స్నాక్స్ బాక్స్లో కానీ, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఒక చిన్న బౌల్ ఇస్తే పిల్లలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దీంట్లోకి మీరు పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, అలాగే రేజిన్స్ వేసుకోవచ్చు, అవేనండి కిస్మిస్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన నట్స్ అన్నీ కూడా ఇలాగా వేసుకొని ఇదే ప్రాసెస్లో చేశారంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. చాక్లెట్స్ అవి కేక్స్ బిస్కెట్స్ కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. వేడిగా ఉన్నప్పుడే విడివిడిగా అనుకుంటే కనుక చల్లారిన తర్వాత మనకు పొడి పొడిగా మిక్చర్ లాగా వస్తుంది. ఎలా అనిపించింది రెసిపీ? మీకు నచ్చిందా? హెల్తీగా అనిపించిందా? అయితే ఇంకెందుకు లేటు, పిల్లల కోసం చేసేయండి మరి. మరిన్ని హెల్తీ అయిన ఇంట్రెస్టింగ్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా హెల్తీ స్నాక్స్ ఉన్నాయి, అలాగే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.